కాకినాడ ఎంపీ జనసేన పార్టీకి చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. మోంతా తుఫాన్ బాధితుల పరామర్శ కోసం అంటూ ఆయన ఉప్పాడలో పర్యటించారు. ఆ సందర్భంగా పలువురు స్థానికుల నుంచి ఆయనకు నిరసన వ్యక్తమైంది. ఎంపీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులను పరామర్శించడానికి కూడా తీరిక లేదా అంటూ చాలామందే ప్రశ్నించారు. రోడ్డు మీద ధర్నాకి దిగారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పరామర్శించే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రాంతాలను విస్మరించి అక్కడ బాధితుల గురించి కనీసం కూడా పట్టించుకోలేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఉదయ్ శ్రీనివాస్ మీద ఇలాంటి ఆరోపణలు పలు సందర్భాల్లో వెల్లడయ్యాయి. కొద్ది రోజుల క్రితం పిఠాపురం పట్టణంలో పర్యటించిన సమయంలో కూడా బాధితుల గోడు వినేందుకు ఆయన ససేమిరా అన్నట్టుగా ప్రచారం ఉంది. సరిగ్గా ఇప్పుడు ఉప్పాళ్ళలో కూడా అదే రీతిన బాధితుల సమస్యలు వినడానికి కూడా ఎంపీ పట్టించుకోకపోవడం, పోలీసుల సహాయంతో ఆయన అక్కడి నుంచి తరలిపోవడం మీద చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు కూడా పూనుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలి ఇలాంటి రీతిన ఉండడం మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అందరితో కలుపుకుపోవాల్సిన నాయకుడు ఈ రీతిన ఏకపక్షంగా సాగడం ఏంటి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మొత్తంగా కాకినాడ ఎంపీ తీరు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. కారణం ఏంటండి? ఆగాలి కదండి. ఓట్లకు వచ్చేటప్పుడు ప్రతి గడప గడపకు వస్తారే. ఓట్లకు వచ్చేటప్పుడు అమ్మ నేను అలాగని చెప్తారే. ఈరోజు మీరు అలాగ మాకు సేవలు చేయడానికి కదండి. ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మీరు వచ్చి ఇక్కడ ఎవరు ఓటే లేదా? కానీ ఎంపీ గారు వచ్చారు కదండి. రోడ్డు మీద ఆడాలందరూ గెలిచినట్టుగా వచ్చి కూర్చున్నామండి. గెలిచినట్టుగా వచ్చినా సరే ఎంపీ గారు వచ్చారు చూడండి, ఆడాలను కూడా పెట్టించుకోకుండా పోయాడండి. అంతే మరి మా ఆడలకు అందరికీ ఏదో క్షమాపణ చెప్పాలి, మరి తిరిగి రావాలా. ఒకలే ఎత్తనే గెలిచాడా ఓట్లు, పెళ్లిపేటలు ఎత్తనే గెలిచాడా, లేకపోతే మా మధ్యలో వేయలేదు ఓట్లు. నేనంటే మా ఓళ్ళు కూడా ఎదిరించి నేను వాళ్ళతో తిరిగి వాళ్ళతో చేసి వాళ్ళతో పరిపాలన చేసి వాళ్ళ వెనకాల తిరిగాను నేను. కానీ మమ్మల్ని కూడా పెట్టుకోకుండా పోయాడు. ఎంతగానో ఇది అలా స్తంభాలు పడిపోయి 10 ఇంటికాడ గోడలు అన్ని పడిపోయి ఇల్లు కూడా కూలిపోయి ఏది పెట్టుకోకుండా పోయాడు. పెట్టుకోవాలి ఎత్తే అందరికి మొత్తం ఉప్పాడంతా ఇమ్మానండి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దని చెప్పాలి. మొత్తం మా ఓళ్ళు కూడా మా ఓళ్ళు 8 నెలలు పెట్టి ఏళ్ళకి వెళ్ళకుండా ఉండిపోయారు.